నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ పిలుపు మేరకు అచ్చంపేట నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీస్ యంత్రాంగం భారీ ఎత్తున తమ బలగాలను మోహరించారు. ఇక మరోవైపు పోలీస్ స్టేషన్ ముట్టడిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు ఇరువైపులా సమన్వయం చేయాలి కానీ ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదని వంశీకృష్ణ అధికారులను కోరారు. తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎంత దూరమైనా పోదాం, కేసులకైనా పోదాం, ఏడికైనా పోదాం. తప్పు చేసింది అక్కడ ఎస్ఐ అయినా ఉండని, సిఐ అయినా ఉండని, డిఎస్పీ అయినా ఉండని. తప్పుడు కేసులు పెడితే వాళ్ళని కూడా ఒడిదేలేదు, వాళ్ళ ఉద్యోగం కూడా ఊగే వరకు కూడా మేము కొట్లాడతామని చెప్పి ఇప్పుడు డిఎస్పీ గారికి తీసుకుపోతాం, ఎస్పీకి చెప్తాం, దాని తర్వాత డీజీపీ దగ్గరికి కూడా తీసుకుపోతాం. ఆ ఎస్ఐ ఉండడో లేకుండా నుంచి ట్రాన్స్ఫర్ కావడం, లేకపోతే ఉద్యమం ఉచితంగా తయారు చేస్తాం. కేవలం చెప్పినట్టు గోవర్ధన్ గురించి కూడా మళ్ళీ ఉద్యోగం చేస్తామని చెప్తున్నాం. గోవర్ధన్ మళ్ళీ మాకు సంబంధించిన లీడర్లను ఎవరెవరైతే తప్పుడు కేసులు ఏవైతే పెడుతున్నాడో వాటన్నింటినీ వెంటనే విడుదల చేయాల్సిందే. ఇప్పుడు కూడా పొత్తు నుంచి 100 మందిని తీసుకుపోయి స్టేషన్లో పెట్టినట. పోతే ఇప్పుడు స్టేషన్ కాడికి వాళ్ళంతకు వాళ్ళు ఇంటికి వస్తారా, లేకపోతే ఆ స్టేషన్లకు పోయి మేము ఎట్లా దొరికొచ్చుకోవాలని కూడా మాకు మా ఊళ్ళ మీద కానీ, మా యూత్ కాంగ్రెస్ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ మరొక్కసారి తప్పుడు కేసు పెడితే ఎప్పుడో 6 నెలల వరకు కూడా మేము ఆగే పరిస్థితి లేదు. ఎక్కడ దొరికితే అక్కడ